వెల్కమ్ టు మై ఛానల్ నిహాంత్ మోటార్ కార్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నది వోల్క్స్ వ్యాగన్ గోల్ఫ్ GTI. ఇంకా ఈ కార్ యొక్క ఎక్స్ షోరూమ్ వచ్చేసప్పటికి 52,99,900 రూపీస్ అయితే ఎక్స్ షోరూమ్ అయితే పెట్టారు. ఇంకా మనం ఫ్రంట్ చూసుకుంటే ఆల్ ఎల్ఈడీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా కింద బంపర్ చూసుకుంటే ఎక్స్ షేప్డ్ హనీకోమ్ డిజైన్ ఫాగ్ లైట్స్ మొత్తం 5 ఎల్ఈడీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్రంట్ అన్న GTA బ్యాడ్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా మిడిల్ వచ్చేసప్పటికి వోల్క్స్ వ్యాగన్ లోగో కూడా ఇల్యూమినేటెడ్ అయితే అవుతుంది. అండ్ స్పోర్టీ బంపర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా మన సైడ్ చూసుకుంటే 18 ఇంచెస్ రిచ్ మౌంట్ బ్లాక్ డైమండ్ టనల్ సర్ఫేస్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్రంట్ డోర్ చూసుకుంటే GTA బ్యాడ్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా OEMs అయితే ప్రొవైడ్ చేశారు విత్ ఇండికేటర్స్ విత్ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా రేర్ సెక్షన్ చూసుకుంటే టైల్ ల్యాంప్ దగ్గర GTA బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా కింద చూసుకుంటే ట్విన్ క్రోమ్ ఎగ్జాస్ట్ టైల్ పైప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దీని బూట్ స్పేస్ వచ్చేసప్పటికి 380 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా చూసుకుంటే 10.25 ఇంచ్ డిజిటల్ కాక్పిట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసప్పటికి 12.9 ఇంచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా స్టీరింగ్ వీల్ చూసుకుంటే మల్టీ ఫంక్షన్ స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్ విత్ GTA బ్యాడ్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. విత్ చుట్టూరు కూడా రెడ్ తో అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా కింద చూసుకుంటే బ్రష్డ్ స్టెయిన్లెస్ స్టీల్ పెడల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా అల్యూమినియం గేర్ రాడ్ అయితే ప్రొవైడ్ చేశారు. 7 స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఐడియా వాయిస్ కంట్రోల్ అయితే ఉంది. 4 USB-C పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టిల్ట్ అండ్ స్లైడింగ్ పానరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. రైన్ సెన్సింగ్ వైపర్స్ అయితే ఉన్నాయి. ఇంటీరియర్ ambient లైటింగ్ ఇన్ డాష్ బోర్డ్ అయితే ఉంది. డోర్స్ తో సహా అప్ టు 30 కలర్ ఆప్షన్ తో ప్రొవైడ్ చేశారు. హీటెడ్ ఫ్రంట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ లంబర్ సపోర్ట్. ఆటో డిమ్మింగ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. 3 జోన్ క్లైమేటానిక్ AC అయితే ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ వీల్ దగ్గర ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ఉన్నాయి. రియర్ AC వెంట్స్ విత్ టెంపరేచర్ సెట్టింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసప్పటికి ఫ్రంట్ సెంటర్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే 2.0 లీటర్ TSI ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ట్రాన్స్మిషన్ వచ్చేసప్పటికి 7 స్పీడ్ DSG ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. మ్యాక్స్ పవర్ అవుట్పుట్ వచ్చేసప్పటికి 265 PS అయితే వస్తుంది. మ్యాక్స్ టార్క్ వచ్చేసప్పటికి 370 న్యూటన్ అయితే జనరేట్ అయితే అవుతుంది. ఇంకా డైమెన్షన్స్ చూసుకుంటే లెంత్ వచ్చేసప్పటికి 4289 mm అయితే ఉంటుంది. విత్ వచ్చేసప్పటికి 1789 mm అయితే ఉంటుంది. హైట్ వచ్చేసప్పటికి 1471 mm అయితే ఉంటుంది. వీల్ బేస్ వచ్చేసప్పటికి 2627 mm అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్ గా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 136 mm అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ లెవెల్ 2 అడాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అప్ టు 20 ఫీచర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫ్రంట్ అసిస్ట్ విత్ పెడిస్ట్రియన్, సైక్లిస్ట్ మానిటరింగ్, ఆన్ కమింగ్ వెహికల్ బ్రేకింగ్, ట్రావెల్ అసిస్ట్, లేన్ అసిస్ట్, ఎమర్జెన్సీ అసిస్ట్, లేన్ చేంజ్ సిస్టమ్, సైడ్ అసిస్ట్, రేయర్ ట్రాఫిక్ అలర్ట్, ఎగ్జిట్ వార్నింగ్ సిస్టమ్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, అడ్వాన్స్ హై బీమ్ కంట్రోల్, డైనమిక్ హెడ్లైట్ రేంజ్ కంట్రోల్, డైనమిక్ కార్నరింగ్ లైట్, మల్టీ ఫంక్షన్ కెమెరా, అడ్వాన్స్ డ్రైవర్ అటెన్షన్, డ్రౌజినెస్ మానిటర్, హిల్ స్టార్ట్ అసిస్ట్. టోటల్గా 20 ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ కార్లో సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసప్పటికి ఆటోమేటిక్ హెడ్లైట్ కంట్రోల్ విత్ కమింగ్ అండ్ లీవింగ్ హోమ్ ఫీచర్ అయితే ఉంది. మల్టీ ఫంక్షన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. రియర్ వ్యూ కెమెరా సిస్టమ్ ఉంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్ ఉంది. డ్రైవర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ డియాక్టివేషన్ సిస్టమ్ అయితే ఉంది. కర్టెన్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఫర్ ఫ్రంట్ అండ్ రియర్ ప్యాసింజర్స్ అయితే ఉంది. సైడ్ ఎయిర్ బ్యాగ్స్ ఇన్ ఫ్రంట్ సీట్స్ అయితే ఉంది. సెంటర్ ఎయిర్ బ్యాగ్ ఉంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ ఎలక్ట్రానికల్ బ్రేక్ బూస్టర్ అయితే ఉంది. ప్రో యాక్టివ్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది.
ఎక్స్టెండెడ్ పెడిస్ట్రియన్ ప్రొటెక్షన్ మెజర్స్ ఉంది, ఐసోఫిక్స్ ఎన్హాన్సర్ ఫర్ చైల్డ్ సీట్ సిస్టమ్ ఉంది, 3-point సీట్ బెల్ట్స్ ఇన్ ఫ్రంట్ విత్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ సీట్ పెడిస్ట్రియన్ అయితే ఉంది, 3-point సీట్ బెల్ట్స్ విత్ సీట్ బెల్ట్ పొటెన్షియల్ ఫర్ ద అవుటర్ రేర్ సీట్ అయితే ఉంది, 3-point సీట్ బెల్ట్ ఫర్ సెంటర్ రేర్ సీట్ ఉంది, 3 అడ్జస్టబుల్ హెడ్ రెసిస్టెంట్ ఇన్ రేర్ ఉంది, వార్నింగ్ సిగ్నల్ అండ్ వార్నింగ్ లైట్ ఫర్ ఫ్రంట్ అండ్ రియర్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్ విత్ ఇంటీరియర్ మానిటరింగ్ బ్యాకప్ హారన్ ఉంది, డిస్క్ బ్రేక్స్ ఫ్రంట్ అండ్ రేర్ సిస్టమ్ అయితే ఉంది, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, యాంటీ థెఫ్ట్ వీల్ బోల్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసప్పటికి వోల్క్స్వాగన్ గోల్ఫ్ GTI రివ్యూ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పలానా పర్టికులర్గా కార్ రివ్యూ కావాలని చెప్పి కామెంట్ పెడితే నేను డెఫినెట్లీగా ఆ వీడియో అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.